హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీరు కుక్స్. ఈరోజు స్పెషల్ ప్రేమ్ నగర్ పూరి. ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న గిన్నెడు పూరి పిండి తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం అంత ఉప్పు, ఇంకొంచెం అంత వాము, 1 టేబుల్ స్పూను సూజీ రవ్వ, ఒక చిన్న బౌల్ పూరి పిండికి 1 టేబుల్ స్పూను సూజీ రవ్వ తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వేడి చేసిన ఆయిల్ను 1 3 స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడంతా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి సాఫ్ట్ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూరి పైకి చాట్ తయారు చేద్దాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పిండి అయినా తీసుకోవచ్చు, శనగపిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం వేడి చేసి ఒక బౌల్లోకి 3 స్పూన్ వరకు తీసుకోవాలి. కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుట్నాల పిండి, ఉప్పు, కారం, దీన్నంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తూ జారుడు పిండిలాగా కలుపుకోవాలి. మనం బజ్జి పిండి కలుపుతాం కదా, అంత చిక్కగా కాదు, ఇంకొంచెం పలసగానే కలుపుకోవాలి. ఇలా ఒకసారి మనం స్పూన్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జారుడు పిండి కలిపేసుకొని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇంకొంచెం ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి పూరి పైన గ్రీన్ సాస్ బదులు మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. దీనికి కొత్తిమీర, ఒక 2 ముక్కల అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం, దాంట్లోకి కొంచెం సాల్టు, ఇంకొంచెం వాటర్ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేద్దాం. ఇలా పిండిని చిన్నగా తీసుకోవాలి. దాన్ని సన్నగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పూరి ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగిన నూనెలోకి చిన్న మంట పైన కాల్చాలి. దీనివల్ల ఏమవుతుందంటే పూరి పొంగకుండా కరకరలాడుతూ వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పటిదాకా మనం రెడీగా ఉంచుకున్న పూరీలన్నీ ఒక్కొక్కటిగా కాల్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే మనం క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీగా ఉంటే దాని మీద చాట్ అంతా వస్తుంది కదా, బాగుంటుంది. పూరి వచ్చేసి క్రిస్పీ ఉంటుంది, చాట్ అంతా స్పైసీగా ఉంటుంది, కాకపోతే సూపర్ టేస్ట్. ఇలా క్రిస్పీగా ఉండాలి, ఇట్లా విరిస్తే స్టఫ్గా బాగుంటుంది అది. దీనికి సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, మనం ఇందాక చేసుకున్న అల్లం పచ్చిమిర్చి సాసు, ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. దీంట్లోకి సేగు, ఇవన్నీ పూరీలు ఉన్నాయి కదా, వీటి మీదకి స్టఫింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఈ అల్లం పచ్చిమిర్చి పుదీనా మనం మిక్సీ చేసాం కదా, దాన్ని ఫస్ట్ లేయర్ రాయాలి. తర్వాత మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని సెకండ్ లేయర్ ఆఫ్ రాయాలి. మనం ఇట్లా స్పూన్తో అయినా సరే డిప్ చేసినా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్, ఆ తర్వాత టమాటో, క్యారెట్, ఇంకా సన్నసేగ వేసుకోవచ్చు. చాట్లో మీ ఇష్టం, బఠానీ వేసుకోవచ్చు, సన్నసేగ వేసుకోవచ్చు, పెరుగు, ఈ కర్డ్ కూడా కొంచెం, ఇంకా స్వీట్ సాస్ కూడా చేస్తారు. ప్రస్తుతం నేను గ్రీన్ సాస్ ఒకటి చేశాను. స్వీట్ సాస్ కూడా బాగుంటుంది. ప్రేమ్ నగర్ పూరి రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి.